చేసుకుని అల్లుడిగా మీ నాన్నగారి ఆశీర్వాదం పొంది తండ్రిగా మన బాబు ముచ్చట చూడాలని ఆశపడి నీ రవి. ఏరా ఎక్కడున్నారు అందరూ? బహార్లో ఉన్నారా? మన ఇంట్లో ఏమిటి అరుణమ్మ గారికి పెళ్లి చూపు అవునా? చెప్తా ఏర్పాట్లు ఏం చేశా? కాఫీలు తాగిన వాళ్ళకి కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగిన వాళ్ళకి మజ్జిగలు, మజ్జిగలు తాగిన వాళ్ళకి మంచినీళ్ళు, మంచినీళ్ళు తాగిన వాళ్ళకి మంచినీళ్ళు తాగిన నువ్వా రే మంచినీళ్ళు తాగిన వాళ్ళకి నేనంటే ఏమనుకున్నావురా? ఎడం చేతుడు సంతకం పెట్టానంటే ఉద్యోగం నుంచి ఊసి ఈ ఇంటికి అల్లుడే మేనల్లుడు రా. అసలు చిన్నప్పుడు అరుణానే పెళ్లి వాళ్ళతో పాటు నువ్వు కూడా సమయానికి వస్తే ఇక్కడ ఏర్పాట్లు చేసేది ఎవరు? నువ్వు రమ్మన్న దానికంటే గంటన్నర ముందు ఆదరాబాదరా పరిగెత్తుకుంటూ వచ్చాను. గొప్ప ఘనకార్యం చేశావు. మెట్లెక్కకూడదు, మేడ ఎక్కకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. అదేమంటే గుండె నొప్పి, విశ్రాంతి. ఎవరేం చేస్తున్నారో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. దగ్గరగా మాట్లాడకరా, అన్ని సక్రమంగానే జరుగుతాయి. నువ్వు కూర్చోరా, టేక్ ఇట్ ఈజీ. కూర్చుంటానులే, నువ్వు వెళ్ళి ముందు మీ అమ్మాయి గారు ఏం చేస్తున్నారు చూడు. ఏం చేస్తుంటారు, ముస్తాబోతూ ఉంటారు నీ ఆదుర్దా గాని. నువ్వు కూర్చోరా, టేక్ ఇట్ ఈజీ. నువ్వు వెళ్ళు. ఆల్ రైట్. అరుణా, ఏమిటమ్మా ఇది? పచ్చని గాజులకు, పసుపు కుంకుమలకు ఈ జీవితంలో అవసరం తీరిపోయి ఏం జరిగిందో చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. అయ్యారండి, అయ్యారండి, పెళ్లి వారు వచ్చేసారండి. నమస్కారం బావగారు. నమస్కారం. నా వైఫ్ బేబీ. కూర్చోండి కూర్చోండి. రేయ్, మీరు కూల్ డ్రింక్స్ తీసుకున్నారా? చెప్తా. ఆ కాళరాత్రి నా వయసును జయించింది. నా జీవితమే బలైపోయింది. ఆనాటి అనుభూతి ఒక భయంకర స్వప్నమై ఈనాడు నా ఒడిలో పెరుగుతోంది. అరుణా, అరుణా, ఎంత పని చేశావమ్మా. అల్లారి ముద్దుగా పెరుగుతున్న అదుపులో ఉన్నావనుకున్నా. కూతురువైనా కొడుకువైనా కన్నవారి పరువు ప్రతిష్టలు కలకాలం నిలబడతావనుకున్నా. అతనే నువ్వు కావాలనుకుంటే నాకు మాట మాత్రం చెప్పకూడదమ్మా. మీ నాన్నగారు కాదన్నా మీ ఇద్దరికి నేను పెళ్లి చేసి ఉండేవాడిని కదమ్మా. కలుసుకోవడం, కావాలనుకోవడం కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయింది. ఆ క్షణికావేశంలో నువ్వు నా మీద పెట్టుకున్న ఆశలన్నీ ఒమ్ము చేశాను. మీకు తీరిని ద్రోహం చేశాను. దేవుడు నీకింత అన్యాయం చేస్తాడనుకోలేదట. అందముంది, ఐశ్వర్యం ఉంది, 10 కాలాల పాటు పచ్చగా సుఖంగా ఉంటామనుకున్నాను. కానీ మొగ్గతుడికి నీ జీవితం ఇంతలోనే మూడైపోతుంది అనుకోలేదట. సావుతో పోరాడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీ నాన్నగారికి సంగతి తెలిస్తే ఏమైపోతా? అది బావగారు సంగతి. ఇక పోతే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఇంతకన్నా పరిష్కార మార్గం లేదు. నేను చేసిన నేరానికి ఇదే తగిన శిక్ష. నా పాప ఫలంతో పాటు నేను కూడా మట్టిలో కలిసిపోవాలి. ఏమిటి మరి? సావుతో నీ బాధ వదిలించుకుపోదామనుకున్నా, బాగానే ఉంది. కానీ నీ మీదే ఆశలు పెట్టుకున్న నీ కన్న తండ్రిని పెంచిన నన్ను ఏం చేసిపోదాం అనుకున్నావు? మా కడుపులో చిచ్చు పెట్టుకోసం అనుకున్నావా? అరుణ, నువ్వేమీ బాధపడకు. అన్నిటికీ నేనున్నానుగా. ఈ అపాయం నుంచి తప్పుకునే మార్గం ఏదో నేను ఆలోచిస్తాను. చూడమ్మా, నీ మనసులోని బాధ బయటికి తెలియటానికి వెళ్ళలేదు. మీ నాన్నగారి ఎదుట నువ్వు ఏమీ జరగనట్లే ప్రవర్తించాలి. నీ కట్టులోను బొట్టులోను ఏమీ మార్పు రాకూడదు. అంతేకాదు నువ్వు తొందరపడి ఏ అఘాయిత్యం చేయని నాకు మాట ఇవ్వాలి.
మీరందరూ కలిసి నన్ను ఇప్పుడే నిలువునా చంపేద్దాం అనుకున్నారా? ఏమిట్రా ఇప్పుడు ఏమైందని? మీరు దాస్తే నిజం దాగుతుందా? వాళ్ళ ఆస్తి ఆడంబరం చూసి మోసపోయావా? వాళ్ళు ఎవరనుకున్నావు? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరు? నువ్వు తీసుకొచ్చిన పెళ్లి వాళ్ళు. వాళ్ళిద్దరు అసలు భార్యాభర్తలే కాదు, తోడు దొంగలు. దొంగ నోట్లు అచ్చు వేసి ప్రభుత్వానికి దొరకకుండా తప్పించు తిరుగుతున్న పెద్ద మనుషులు. నాకు ఈ సంబంధం ఇష్టం లేదురా, ఇష్టం లేదు. ఇట్స్ ఆల్ రైట్, డోంట్ గెట్ బెటర్. వాళ్ళకేదో సమాధానం చెప్పి నేను పంపిస్తాను. పదరా. ఏమిటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మరేం లేదు లలిత, మనకే పెళ్లిడికి వచ్చిన ఒక ఆడపిల్ల ఉందనుకో, పొరపాటును గ్రహపాటును పెళ్లి కాకుండానే ఆ పిల్ల తల్లి కాబోతుంది. అప్పుడు కన్న తల్లిగా నువ్వేం చేస్తావు? ఏమిటండి మీరనేది? ఎవరా పిల్ల? ఎవరో అయితే మనకెందుకు ఈ విచారం? ఆ పిల్ల ఎవరో కాదు, మన అరుణి. అరుణ? ఎంత ఘోరం! ఈ సంగతి శ్రీధర్ గారికి తెలుసా? తెలిస్తే ఆయన గుండె ఎప్పుడు ఆగిపోయి ఉండేది. రాక రాక ఇలాంటి కష్టం ఆ శ్రీధర్ గారికే రావాలా? ఆ దేవుడు ఎంత దయలేని వాడండి. తండ్రికి చెప్పలేక, ఈ అవమానం భరించలేక ఆ పిల్ల ఏ ఆఘాయిత్యానికి పూనుకుంటుందో. మరి ఇప్పుడు ఏమిటి చేయటం? లలిత, అరుణ పరువు కాపాడాలంటే ఒకటి మార్గం. ఏమిటి చెప్పండి. అరుణకు పుట్టబోయే బిడ్డ మన బిడ్డగా చలామణి కాదు. అదిలా సాధ్యం? నువ్వు సహకరిస్తే అంతా సాధ్యమే అవుతుంది. అంటే అమ్మ బాబోయ్, అత్తయ్యని నమ్మించడం ఎలాగా? అత్తయ్య టిఫిన్ చేసుకోండి. ఏమైందే? ఏం లేదు అత్తయ్య, పొద్దు నుంచి ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి, 2 సార్లు వాంతులేనే, నీరసంగా ఉంది అత్తయ్య. నీకు వీకేమిటే స్ట్రాంగ్ బాడీ? అసలు విషయం ఏమిటో చెప్పు. ఏం చెప్పమంటారు అత్తయ్య? నాకు సిగ్గేస్తుంది. నా దగ్గర సిగ్గేమిటే? ఎంత మంచి మాట చెప్పారు. నీ కొడుకు బంగారంగాను దీనికోసమేగా అత్యంత ప్రదక్షిణాలు, నాకు ప్రతిష్ట ఇన్ని చేసింది. మరే తీరు నా డాక్టర్ నాకు స్టమక్ రా, స్టమక్. దానికి ఎప్పుడో ఉంది పెద్ద స్టమక్. ఇప్పుడు కొత్తగా నువ్వు చెప్పేది ఏమిటి? మాటలు నా కొడలి కడుపురా, వాంతులు అవుతున్నాయిరా. ఆ చెత్త తింటుంది, దాంతో వాంతులు అవుతున్నాయి. ఆ 7 కొండల వాడికి ఇన్నేళ్లకు దయగలిగిందిరా. మన ఇంట్లో కూడా మనవడు దోగాడ రోజు వచ్చిందిరా. మై డియర్ వెంకటేశ్వర, 100 కోకోనట్స్. నువ్వా? ఎక్కడికి రా ప్రయాణం? అడిగావు, నువ్వు ఎదురొస్తేనే వెళ్ళిపోయి అర్ధమంగళం, ఎక్కడికి అని అడిగావు అంతే సర్వమంగళం. ఇదిగో అమ్మ అడుగు, ఏమిటే? ఎక్కడికి నీ కొడుకు దేశయాత్ర? మీ మేనకోడలు అరుణ దేశ సంచారం